ముందుగా రమణి కళ్యాణం ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, టు ఆల్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. ముందుగా మా చీఫ్ గెస్ట్, మా ఎవర్ చార్మింగ్ ఆలీ గారికి హార్టియస్ట్ వెల్కమ్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. అండ్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారికి, అండ్ మా మిగతా ప్రొడ్యూసర్స్ కి, అండ్ మా హీరో సూర్య వశిష్ఠ గారికి హార్టియస్ట్ వెల్కమ్. పాస్ట్ వాళ్ళ సినిమాలో దేవిక అండ్ డానీలో చూసాం, బుట్టబొమ్మలో చూసాం, అండ్ దీప్షిక గారిని మార్గన్ లో అండ్ అలానే మార్క్ లో చూసాం. ఈ సినిమా ద్వారా మరొకసారి మనందరికీ చేరువైపోతూ ఉన్నారు. అండ్ సూరజ్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ విజయ్ గారి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అండ్ అరవింద్ గారి సినిమాటోగ్రఫీ, అండ్ మా శ్రీనివాస్ రెడ్డి గారిని చాలా రోజుల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మా ఎడిటర్ రవితేజ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే లిరిక్ రైటర్ పూర్ణాచారి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్ ఎస్ కురూప్ గారిని సాధారణంగా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సూరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే సుజాత గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మా చీఫ్ గెస్ట్లు సైదిరెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎక్స్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సైదిరెడ్డి గారికి బొకే అందించవలసిందిగా శ్రీనాథ్ గారిని కోరుతున్నాం. అండ్ అలానే ద్వారకాంత్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద్వారకాంత్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే నైని రాజేందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ హన్మకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయనకు బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ కోర్టు ద్వారా మన అందరికీ పరిచయం అయినటువంటి రామ్ జగదీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హీరోయిన్ దీప్షిక గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో పోతున్న దీప్షిక గారే, మెనీ మోర్ కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మా హీరో సూర్య వశిష్ఠ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రాజ్ గా మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే మరొక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నటువంటి మా ఎవర్ ఎనర్జెటిక్ శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ అలానే మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి టీజర్, ఈ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ప్రణీత, రిత్విక్, అభి, అద్విత, వీరు, నిజంగా పెళ్లి గ్రూప్ ఉన్నట్టే ఉంది ఈ రమణి కళ్యాణం టీం అందరూ కూడా చాలా నిండుగా. సో విజువల్స్ అందించినటువంటి అరవింద్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమా తీసినందుకు నాకు బాగుంది. చిన్న క్యారెక్టర్ బాగుండకపోతుంది, అందరు చూడండి. సెకండ్ రోజు రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అభి. నమస్కారం, నా పేరు ప్రణీత అండ్ ఈ మూవీలో పూజ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ విజయ్ గారు. అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అన్నయ్యకి అండ్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ రియల్లీ థింక్ దట్ మూవీ ఇంకా బాగుంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఆల్సో that's it. Thank you so much for everyone. Thank you. అందరికి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారికి, పెద్దలకి అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆలీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ అంటే లైక్ సెట్స్ లో ఫన్ ఇవ్వడం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ జగదీష్ సార్. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. వీళ్ళు చైల్డ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో
వీళ్ళు ఈ సినిమాలో చాలా చిన్న పిల్లలు. ఆయన ప్రయాణం కన్నా వీళ్ళు ఫాస్ట్ గా పెరిగారు. నిజంగా చాలా చిన్న పిల్లలు ఈ సినిమాలో. వెరీ గుడ్. సడన్ గా బయట మా పూర్ణాచారి గారిని అండ్ అలానే డిఓపి అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రమణి కళ్యాణం ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయండి. అన్ని నేనే రాశాను. అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. 5 పాటలు నేనే రాశాను. అంటే ఎప్పుడైనా అన్ని పాటలు రాయడం అనేది ఒక చాలా స్పెషల్ థింగ్ నాకు. నేను చాలా రాశాను, 50 పైన సింగిల్ కార్డ్స్ రాశాను, కానీ దిస్ ఈస్ వెరీ స్పెషల్. ఒక ఫ్యూ లైన్స్ పాడతాను అందులో. రమణి కళ్యాణమే ఇది వేడుక, రమణే అయ్యాడుగా వరుడే ఇక కనగా, వైభోగమే ఇది స్వాగతమే. మీ అందరికీ స్వాగతం. నాకు లెజెండరీస్ అందరూ ఉన్నారు, శ్రీనివాస్ గారు, అలీ సార్ అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అదేవిధంగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అందరికి థ్యాంక్ యూ అండి. మీరు ఇంకొంచెం మనసు పెడితే ఈ సినిమా ఇంకా చాలా జనాల్లోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పూర్ణాచారి గారు. నాకు ఇది ఫస్ట్ టైం ఆన్ స్టేజ్, సో డోంట్ థింక్ బ్యాడ్ ఏమైనా అటు ఇటుగా మాట్లాడితే. టు ఆల్ ద గెస్ట్స్ అండ్ మీడియా పీపుల్ ఎవ్రీవన్ హూ హ్యాడ్ కేమ్ బికాస్ ఆఫ్ హిమ్ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆర్టిస్ట్ దీప్షిక కానీ, సూర్య గారు కానీ, ఎవ్రీవన్, శ్రీనివాస్ రెడ్డి గారు, హూ ఎవర్ ఇట్ మైట్ బి హూ హ్యాడ్ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. ఐఎమ్ వెరీ మచ్ indebted to you. Thank you. నమస్కారం అండి. అలీ అన్న, హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సార్, మీ గట్స్కి చాలా చాలా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి స్టోరీ ఫస్ట్ డెబ్యూలో ఇలాంటి స్టోరీ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సార్. నిజంగా ఏ జోక్స్ చేసేది డైరెక్టర్ గారితో కలిసి. అండ్ ప్లీజ్ వాచ్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అరవింద్ గారిని. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలీ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ సూర్య అన్న, థ్యాంక్ యూ. దీప్షిక, థ్యాంక్ యూ. జగదీష్ అన్న, థ్యాంక్ యూ. అండ్ యువరాజ్ అన్న, బేసిక్గా యువరాజ్ అన్న వల్ల ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ. అండ్ ద విజువల్స్ ఆర్ వెరీ గుడ్. యూ కెన్ వాచ్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, సీనియర్ జర్నలిస్ట్ అందరికి థ్యాంక్స్ అ లాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. మెయిన్గా మా సూరజ్ హెస్ గివెన్ మెలడీ. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మచ్, బట్ ఇట్స్ ప్యూర్ మెలడీ మ్యూజిక్ అండి. థ్యాంక్స్ అ లాట్. I hope you understand my language, but yeah. So and రిక్వెస్ట్ చేస్తున్నా. హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ సుజాత వెంపరాల. తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. మై సన్ ఇస్ ద ప్రొడ్యూసర్ సంజయ్ వెంపరాల. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. ఎక్కువ తెలియదు, బట్ ఐ కెన్ సీ దట్స్ యంగ్ బ్యూటిఫుల్ కపుల్ హియర్. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ all I want to see is a smile on my son Vijay's face on May 22nd. Please, it's my humble request, all of you all come to the theater. ఈ రోజు మా రమణి కళ్యాణం రిలీజ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన్ లిటిల్ సీక్రెట్ చాలా మందికి తెలియదు ఏంటంటే, ప్రొడక్షన్ టీమ్ ఉన్ను డైరెక్షన్ విజయ్, మేమందరము గత 25 ఏళ్ల నుంచి చిన్నాడే మిత్రులు. మేమందరం కలిసి చదువుకున్నాము. సో దట్స్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ విజయ్. ఇంజనీరింగ్ క్లాస్మేట్. లాస్ట్ 25 years నుంచి అతనికి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే ఒక మూవీ చేయాలి. అప్పటి నుంచి దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కోవిడ్ వచ్చేట్లలో డిలే అయిపోయింది, లేకుంటే ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. దీనికి చాలా స్ట్రగుల్ అయ్యాడు ఈ మూవీ కంప్లీట్ కావడానికి. ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఓకే సార్, ఇక్కడే ఇదొక వేరే సెషన్ ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి ఒకటి చేస్తున్నారు. ఓకే, ఇలా కూర్చోబెట్టి మధ్యలో ఫిల్లర్స్ లాగా అన్నమాట. ఉండాల్సిన సక్సెస్ మంత్ర. వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనం చెప్పేది వాడు వినాలి. ఎలా చేశారు. అండ్ రీసెంట్ గా గుణశేఖర్ గారు కూడా
యుఫోరియా అన్న సినిమా ద్వారా ప్రజలకి రిలేట్ అయ్యేటువంటి తెలిసేటువంటి ఒక మంచి సబ్జెక్ట్ తో పలకరించారు. సో నెక్స్ట్ ఎలాంటి జానర్ లో సినిమా ఉండబోతుంది, ఆర్ఎల్స్ ఇలాంటి సొసైటీకి యూజ్ అయ్యే సినిమానే తీయబోతున్నారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ డెఫినెట్లీ సెన్సిటివ్ ఫిలిం, మళ్ళీ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. Start here, and more than doing this film, I was so happy to associate with beautiful souls and human beings like all these things. Film is gonna be yours, and hopefully it will make our day. Thank you. పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన పాత్రలతో తన వర్సిటైల్ యాక్టింగ్ తో మన అందరినీ కడుపుబ్బా నవ్వించేటువంటి ఆలీ గారు. అందరికీ నమస్కారం అండి, పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు అండ్ హీరో హీరోయిన్. చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా డెబ్యూ మూవీ అంటే ఏదో కొంచెం కామెడీ, ఒక చిన్న లవ్, ఒక చిన్న సెంటిమెంటు, ఒక పప్పు సాంగ్ అట్టేది ఏదో ఉంటుంది. అవేమీ తీసుకోకుండా మా విజయ్ ఆదిరెడ్డి, డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అనే సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు. ఆయన నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోవు, నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే ఫలి, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరో హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది. స్క్రీన్ మీద అచ్చు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆలీ గారు. తెనాలి శకుంతల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శ్రీనివాస్ రెడ్డి గారు. సభ మొత్తం కింద ఉంది, అయినా సభ సరస్వతికి నమస్కారం. చెప్పే మీరు నాకు నా ఫ్యామిలీలో గడిపేది తక్కువ టైం, ఇట్లాంటి పిల్లలు ఈ ఫ్యామిలీ తోటి గడిపేది ఎక్కువ టైం. ఒకటి నేర్చుకోవటానికండి అన్నీ నేర్పుద్దండి ఇండస్ట్రీ. అది మంచి నేర్పుద్ది, చెడు నేర్పుద్ది. మనం మంచిగా నేర్చుకున్నాం. మనలో అందరికీ శుభాశిస్సులు. నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ లో నేను మాట్లాడుతున్నట్టు. ఇది బంగారుపల్లి పక్కన ఈ అబ్బాయి ఉండబట్టి మాట్లాడా. నా బ్యాక్ బోన్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఏంటి, ఇలా ఫంక్షన్ కు పాప ఆయన వదిలేసిన పాప ఆయన పని హ్యాపీగా ఏదో మ్యాచ్ ఐపీఎల్ చూసుకుంటా ఏం చేయాలి ఇప్పుడు? నాకు 70, ఆయనకి 80. ఎక్కడ ఉంటాడు నన్ను వదిలి పాపం? మీరు అనుకుంటున్నారు. అయ్యో నేను వదిలేసి రావచ్చు కంటే అవును 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 అంటున్నారు గట్టిగా. అయ్యా భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 2 పిల్లలు. ఐఎమ్ హ్యాపీ, వ్యక్తిగా హ్యాపీ, ఆర్టిస్ట్ గా కూడా హ్యాపీ. నేను ఊపిరినంత వరకు నటిస్తున్నాను. వెరీ గుడ్. శకుంతల బంగారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. విజయాదిరెడ్డి, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా నా సుజాతక్క ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి సినిమాల గురించి మాట్లాడేవాడు, స్టోరీ గురించి మాట్లాడేవాడు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాను. నేను అనుకున్నా కొంచెం చాదస్తూ ఉంటుంది కదా, అందుకని అదే ఇదిలో ఉన్నాడు అనుకున్నా. కానీ అది ఎంత ముదిరిపోయిందంటే హైదరాబాద్ వస్తే అదే పరిస్థితి, అక్కడున్న అదే పరిస్థితి. నేను డిస్కస్ చేసుకునే వాళ్ళు ఈ స్టోరీ అప్పుడు ఒక యాక్సిడెంట్ సీన్ ఉందండి అంటే, డొక్కు కార్లు బాగానే దొరికితే మనకు 30-40 ఏదో ట్యాక్స్ లేపిచ్చేస్తే సరిపోద్ది. ఈ మహానుభావుడు ఆ కార్లో నేనే ఉండాలి. మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారం. అలీ అన్న, లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా. నా రోల్ మోడల్. ప్రతిసారి అనగానే రోకలు మర్చిపోయారు అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ మీరు మాకు. చాలా 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 థ్యాంక్స్. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు
మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడే వెళ్దాం అనుకుంటున్నాను. హీరో చెప్పే ప్రతి డైలాగు హీరోకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి చాలా మంచి అందరికి మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఆ రమణీ కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా యాప్ట్ అవటం, అసలు ఆ టైంలో క్లైమాక్స్ లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. లవ్ యూ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కళ్యాణం అంటూ మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ అలానే మా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దీప్షిక గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో సంజనాగా ఒక ఛాలెంజింగ్ రోల్ లో మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ అలానే మా హీరో సూర్య వశిష్ఠ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. May 22 అందరూ లాస్ట్ లో చెప్తారు, నేను ముందర చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా May 22 తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన గెస్టులందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఆలి గారు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గుడ్ సపోర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు యూఎస్ వచ్చినా సరే యూర్ ఆల్వేస్ దేర్ ఫర్. ఈవెన్ ఈరోజు పిలిచినప్పుడు కూడా ఎప్పుడు అలీ గారు ఈరోజు ఏంటండి రండి తొందరగా వచ్చానంటే ఎప్పుడు ఇన్విటేషన్ కూడా ఇవ్వను కదండి మీకు, వెంటనే ఐ టేక్ ద లిబర్టీ విత్ యూ ఆల్ ద టైమ్. అండ్ డెఫినెట్లీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ యూ గివెన్. అండ్ ఆల్సో అది ఒక్క పాటే కాదు, తర్వాత పాటలు మధురం మధురం, అనగనగా కథలాగా, కరిగింది కాలం, చాలా సాంగ్స్ మంచి మంచి పాటలు, చాలా మీనింగ్ఫుల్ ఉండే సాంగ్స్, బాగుంటుంది, సందర్భం ఉంటుంది. అట్లాంటి పాటలన్నీ ఏది కావాలని పెట్టలేదు, కథ డిమాండ్ చేస్తే పెట్టామంతే. మంచి కథ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్. థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ దే సపోర్టెడ్ మీ, బిలీవ్డ్ ఇన్ మీ, అండ్ ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై కైట్స్ టీమ్. థ్యాంక్ యూ బ్రో. ఆల్ DOP team, Rohan and all, thank you all. Coming to actors, వీళ్ళు యాక్టర్లు కాదండి, జీవించేశారు. నాని గారు అండ్ ధర్మేష్ గారు, బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవితేజ గారు చేసిన ఆర్ట్ ఎడిట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇట్ రియలీ హెల్ప్ అస్ అ లాట్. థ్యాంక్ యూ రవితేజ గారు. అలాగే మాకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బోలాకి మాస్టర్ గారు, ఫస్ట్ టైం ఆయన చేత మౌంటైన్ సాంగ్ చేయించారు. ఆయన డాన్స్ చేస్తారు, ఆయన మౌంటైన్ సాంగ్ చేయించారు. ఈ సినిమాలో మౌంటైన్ సాంగ్ చేశారు ఆయన. డెఫినెట్ గా మంచి స్టోరీ అండి, మంచి ఇమోషన్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి. డెఫినెట్ గా మూవీ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ ఇమోషన్ బట్టి డెఫినెట్ గా వెళ్తారండి. జనాలు కొంచెంసేపు కూర్చొని దే విల్ బి వెరీ సైలెంట్ అండి. ఆ సైలెన్స్ ఈస్ వెరీ గోల్డెన్ అండ్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Garu. I've known her for almost more than a year. She's a wonderful human being, and ఆవిడ ఈ సినిమాని సపోర్ట్ చేస్తుందంటే I felt there is something in this film. We all should support, and I'm supporting this film. Watch Ramani Kalyanam on May 22nd. Vijay Garu, hearing good things about you. Looking forward to many more such good works. And Ram, all the best. Congratulations. I don't think put us in a spot, but yeah. సో మన డిసబిలిటీగా చూడకూడదు. కన్ను లేని వాళ్ళకి చీకట్లో కూడా కనిపిస్తుందా? అందరికీ నమస్కారం. Thanks to all the press and media and all the friends and family presented here today. It's really getting hard to explain how I feel today because it took a lot of patience to stand here with what I have in my hand. And మీరు చూసారు టీజర్, ట్రైలర్, సాంగ్. I don't really have to talk about it. It's really a nice film, Ani.
ఐఎమ్ గెటింగ్ సో హెవీ యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్ 1 week ఈ ఫిల్మ్ గురించి మాట్లాడి అందరూ నన్నుతో ఉన్న అందరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ ఈ ఫిల్మ్ గురించి తెలుసు. ఎందుకంటే ద మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ మీ, ఫ్రెష్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు ఐల్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలా మంది అడుగుతారు ఎందుకు నేను ఇంత ఎమోషనల్ గా ఈ మూవీలో కనెక్షన్ ఉంది అంటే ఉండాలి కదా. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదంటే ఎందుకు మనం ఇక్కడ వచ్చి సినిమా చేసి. సో ఈస్ another one more excited person about this film. Any poster that comes, he'll be posting the story, tagging me next second. And Jaggu garu, thanks for giving such amazing dialogues, profound dialogues. I have one favorite dialogue at tarvata cheptanu. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకొని తర్వాత సై చేసిన మాత్రం ఏదో ఒక రోజు పాళ్ళ విషం కలిపేసి చంపేస్తా. ఇక్కడ వచ్చి తెలుగు అమ్మాయి అయినదికి చాలా హ్యాపీ నాకు. అండ్ మై కోస్టార్ సూర్య, సో హంబుల్, aesthetic and so lovely. Still, it's so close to my heart. And I don't have much words to say, but I have such deep emotion towards this film. Chudandi andaru. Thank you so much. థ్యాంక్ యూ దీప్షిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో టాలీవుడ్ లో ఏ హీరోతో కలిసి ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటే ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారు? ఏ హీరోతో, తెలుగులో ఏ హీరోతో ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటున్నారు? My expectations are so high. మనం డ్రీమ్ చేయడానికి తప్పేముంది చెప్పండి. అంటే నాని గారు. ఓహో, చాలా పెద్ద ప్లానింగ్. ఆయన అడిగితే తీసుకొచ్చేస్తారు రామ్ జగదీష్ గారు, హ్యాపీగా అయిపోతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఇట్స్ సచ్ లవ్లీ మూమెంట్ దట్ మీరు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఇంతసేపు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే నాకు కడుపు నిజంగా నిండింది. అది ఎప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడను, బట్ నిజంగా చెప్పాలనిపిస్తుంది. దాని గారు, మీరు ఎంత చక్కగా మాట్లాడారండి మా సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా మంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి యువరాజ్ గారితో నేను మా ట్రైలర్ కట్కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, అవును బ్రో, దానికోసమే కదా యూఎస్ వదిలేసి మనం ఇక్కడికి వచ్చాం, ఆర్ట్ బ్రో, సినిమా అంటే ప్యాషన్ అన్నారు. చాలా గొప్ప విషయం అండి. దాన్ని అలా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. రామ్ జగదీష్ గారు ఉన్నారు. మీరు డైలాగ్స్ ఏదైతే రాశారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడ దానికి పొల్లు కూడా పోకూడదు కూడా, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదు అని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసే డైలాగ్స్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో, అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు, నావంటే నా ఫిల్మ్ లో ఎక్కువ రివీల్ చేయలేము, బట్ ఉన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది, అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళందరూ మేము షూటింగ్ లో చేసేటప్పుడు ఇంత ఉన్నారు, నిజంగా బుడంకాయలు ఇంత ఉన్నారు. చూస్తే ఇంత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా, ఓ ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. ఇంకా అండి, సినిమా గురించి వస్తే, డిసబిలిటీ పీపుల్ ఉంటే కనుక వాళ్ళ మనుషులే కదండి, వాళ్ళకి ప్రేమ కథలు ఉండకూడదా అని నాకు అనిపించినప్పుడు నాకు ఏదైతే స్టోరీ చెప్పారో నాకు అదే కనెక్ట్ అయిందండి. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రేమ కథలు ఉండొచ్చు కదా, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం అలాంటి సినిమాలు చేయకూడదా? ఇంకా మన ఇండస్ట్రీలో కూడా చాలా సార్లు ఏం చెప్తారంటే, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతారు కండి, మిస్టరీ వస్తే మిస్టరీ సినిమాలు తీస్తారు, లేకపోతే యాక్షన్ వస్తే యాక్షన్ సినిమాలు తీస్తారు. ఇలాంటి కథలు ఎప్పుడైనా సరే అరుదుగా వచ్చినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మోర్ అండ్ మోర్ వస్తాయి కదండి. సో ఐ రియలీ జెన్యున్లీ ఐమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు సపోర్ట్ అవర్ మూవీ. ఒక మంచి ప్రయత్నం, ఒక ఇంపార్టెంట్ ప్రయత్నం చేసామని నాకు అనిపిస్తుంది. సో మీరు ప్లీజ్ అందరూ వచ్చి కూడా 22nd థియేటర్స్ లో మనం బ్లెస్ చేయండి. బట్ అమ్మ, నేను ఎన్ని సినిమాలు చేస్తాను నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా స్టేజ్ మీద అంటే రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తా నాకు తెలియదు, బట్ చేసిన నాళ్ళు ఇక్కడికి వచ్చేలా నేను చూసుకుంటానమ్మా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. గారు ఒక ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.